మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల మీద అలాగే హేతువాదుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన విషయంలో యూట్యూబ్ పేరుతో ఈరోజు అంబేద్కర్ వాదులను తిడుతూ వాళ్ళు మేమే హీరోలం అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తాము. అయితే ఈ మధ్య కాలంలో కత్తి పద్మారావు గారు రాముని మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కత్తి పద్మారావు గారిని చంపుతాం అని చెప్పేసి బాబాసాహెబ్ స్టాచ్యూ దగ్గర కొంతమంది వ్యక్తులు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యవాదులను కాపాడుకుందాం, దాంతోపాటు అంబేద్కరిజంపై జరుగుతున్న దాడికి సంబంధించిన విషయంలో మనందరం ఐక్యంగా పోరాటం చేద్దామని చెప్పేసి ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా జయరాజ్ గారు మాట్లాడుతూ ఈ దేశంలో అంబేద్కరిజం సంబంధించిన విషయంలో కానీ బుద్ధుని సంబంధించిన విషయంలో కానీ మన బౌద్ధాన్ని తీసుకొని ఎలా ముందుకు పోవాలి, ఈ సాంస్కృతిక ఉద్యమంలో కత్తి పద్మారావు నుండి మొదలుకొని మేమంతా ఏ రకంగా పోరాటాలు చేసినాం, మరి రానున్న రోజుల్లో ఎలా ముందుకు పోవాలనే విషయం మీద మాట్లాడారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కొంటున్న విషయము. అన్న చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు గత కొన్ని రోజులుగా చూస్తున్నారు. ఆ రోజు బైర్ నరేష్ దగ్గర నుండి ఈరోజు కత్తి పద్మారావు వరకు జరిగినటువంటి అన్ని దాడుల్లో ఏం జరుగుతుంది, ఎలా రెచ్చగొడుతున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. అయితే ఎలా ముందుకు పోవాలి, ఏం చేయాలి, మరి ఇదంతా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనే క్రమంలో మనం ఏ విధంగా అడుగులేయాలని అనుకుంటున్నారు? ఈ దేశంలో మెజారిటీ ప్రజలు నిరక్షరాస్యులు. వాళ్ళని చైతన్యవంతం చేయటం కోసం హేతువాద ఉద్యమాలు వచ్చాయి, చార్వాక ఉద్యమాలు వచ్చాయి, బుద్ధిస్టు ఉద్యమాలు వచ్చాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపాడు. అదే బాటలో ఈరోజు కత్తి పద్మారావు గారు దాదాపుగా సంస్కృత భాషలో ఉన్న గ్రంథాలను మొత్తం కూడా చదివిన మహనీయుడు కత్తి పద్మారావు. ఆయన రామాయణంలో ఏముంది, భారతంలో ఏముంది, వేదాలలో ఏముంది, బౌద్ధంలో ఏముంది అనే విషయాలని ఘంటాపదంగా చెప్తూ వస్తున్నాడు. అది కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు. ఆ స్వేచ్ఛ భారత రాజ్యాంగం అనేది ఇచ్చింది. బేసికల్గా కత్తి పద్మారావు గారి మీదనే ఎందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారు? అదే చాలామంది హేతువాదులు వచ్చారు ప్రపంచంలో, చాలామంది భౌతికవాదులు వచ్చారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ కూడా రామాయణాన్ని, భారతాన్ని రకరకాలుగా విమర్శిస్తూ పేరాలుగా ప్రత్యేకించి రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద దాడి జరగకుండా ఈరోజు కత్తి పద్మారావు గారి మీదనే దాడి జరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది కత్తి పద్మారావు గారి మీద జరిగిన దాడి కాదు, ఇది భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి. ఈ రాజ్యాంగము, ఈ జాతీయ పతాకము, ఈ భారతీయత ఏదైతుందో దీన్ని గనక చంపివేస్తే రేపు మనవాదము రాజ్యం వెళ్తుందనే ఉద్దేశంతో రేపు అజ్ఞానములో ఉన్న మనువాద భావజాలాన్ని మొత్తం కూడా ఓటు బ్యాంకుగా మలుచుకోవటంలో ప్రయత్నమే ఈ దాడులు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దాడి వెనకాల బుద్ధుడు ఈ దాడి వెనకాల మనువాదులు అటుపక్కున్నారు. కానీ మేము నమ్మిన వాళ్ళల్లో, మేము చదివిన వాళ్ళల్లో మా వెనకాల చార్వాకులు ఉన్నారు, మా వెనకాల బౌద్ధులు ఉన్నారు, మా వెనకాల మార్క్సిజం ఉంది, మా వెనకాల అంబేద్కర్ ఉన్నాడు, మా వెనకాల భారతీయ తత్వశాస్త్రం ఉంది. కాబట్టి దీన్ని ఎవరూ చెరిపేయగలిగే శక్తి మాకు లేదు. కేవలం ఓట్ల కోసమే కదా మీరు ఇన్ని బాధలు పడేది. మీరు ఓట్ల కోసమే దేవుణ్ణి పూజిస్తారు, మీరు ఓట్ల కోసమే దేవాలయాలు కడతారు, మీరు ఓట్ల కోసమే పడరాని పాటలు పడుతున్నారు. ఓట్ల కోసం బతికే వాళ్ళు మీరు, కానీ ఒక ఆశయాల కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం మేము. జైళ్ళు, అరెస్టులు, సంఖ్యలు అన్నీ కూడా తెంచుకొని మేము భౌతికవాదంగా ఒక మార్క్సిజాన్ని, ఒక అంబేద్కరిజాన్ని, ఒక భారతీయ సమాజాన్ని, ఒక జాతీయ చక్రాన్ని, ఒక అశోక చక్రాన్ని వెంటబెట్టుకొని నడిసే ఒక రకంగా అత్యున్నతమైన భారతీయ సమాజానికి రిప్రజెంటేటివ్ మేము. కాబట్టి మాకు ఓట్లతో సంబంధం లేదు. నువ్వు ఓటు కోసం ఇట్లాంటి మీరు బాగా గమనించినట్టయితే రాముడు ఒక రాజు అని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు రాముడు ఒక రాజు. ఆ రాజు కాలంలో, రాముడి కాలంలో తన తల్లిదండ్రులు ఏమన్నా సుఖపడ్డారా? పర్లేదు. తన భార్య ఏమన్నా సుఖపడ్డదా? పర్లేదు. తన కొడుకులు ఏమన్నా సుఖపడ్డారా? పర్లేదు. ఆ రాజ్యం ఏమన్నా సుఖపడ్డదా? సుఖపడలేదు. ఈరోజు రాముడిని ఉపయోగించుకొని 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఈ దేశాన్ని మొత్తం కొల్లగొట్టి, ఈ రైల్వేలను మొత్తం, ఎల్ఐసిని మొత్తం కూడా, ఈ దేశ సర్వ సంపదలను మొత్తం కూడా సర్వనాశనం చేసి సుఖాన్ని అనుభవించేది రాముడిని ఉపయోగించుకొని ఎవడైనా ఉన్నాడా అంటే ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు తప్ప మరేవాడు కాదు.
కాబట్టి వాళ్ళ సుఖం కోసం రాముని ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ సుఖం వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఈ అజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. శాస్త్రం ఎప్పుడైనా గెలుస్తుంది, సైన్స్ ఎప్పుడైనా గెలుస్తుంది, హేతువాదం ఎప్పుడైనా గెలుస్తుంది. బ్రూనో లాంటి వాళ్ళు చచ్చిపోయారు, సోక్రటిస్ లాంటి వాళ్ళు చచ్చిపోయారు. మేము చచ్చిపోయినంత మాత్రాన రేపటి ఉదయాలమై మేము దేదీవ్యమానంగా వెలుగుతాం. మీరు మాత్రం ఒక మూక దాడులు చేసి ఇట్లాంటి దాడులు చేయటం వల్ల చరిత్రలో చాలామంది మట్టి గరిచిపోయినట్టు మీరు గరిచిపోతారు. కాబట్టి జీవితానికి విలువలు ఇచ్చే వాళ్ళం మేము, అజ్ఞానంలో కొట్టుకు చచ్చే వాళ్ళు మీరు. కాబట్టి కత్తి పద్మారావు మీద జరుగుతున్న దాడి ఏదైతుందో అన్నిటికంటే ప్రత్యేకంగా ఆయన మీద దాడి జరగటానికి కారణం ఏంటంటే ఆయన సంస్కృత పండితుడు. ఆయన రామాయణ భారతాలలో ఉన్న విశ్లేషణలు మొత్తం కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఆయన నోటికి తాళం వేయటం కోసం జరుగుతున్న దాడి ఇది. కాబట్టి ఈ భావ స్వేచ్ఛ కోసం మేము అందరం పనిచేస్తాం.